అందరికీ స్వాగతం. ఈరోజు మనం రియాక్ట్లోని ఒక అద్భుతమైన ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదే రియాక్ట్ హుక్స్. ఇంతకీ క్లాస్ కాంపోనెంట్స్లో ఉన్న సంక్లిష్టత నుంచి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో ఉన్న సరళత వైపు మనం ఎలా వచ్చాం? ఆ ప్రయాణంలోకిప్పుడు వెళ్దాం. రండి. ముందుగా ఇక్కడ చూడండి. ఎడమవైపున ఒక క్లాస్ బేస్డ్ కౌంటర్ ఉంది. కుడివైపున యూస్ స్టేట్ హుక్ ఉపయోగించిన ఫంక్షనల్ కౌంటర్ ఉంది. తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది కదూ? కుడివైపున్న కోడ్ ఎంత సింపుల్గా, ఎంత స్పష్టంగా ఉందో చూడండి. హుక్స్ పరిష్కరించే అసలైన సమస్య ఇదే అన్నమాట. అనవసరమైన కోడ్ అంతా తీసేసి మనం రాసే లాజిక్ మీద మాత్రమే దృష్టి పెట్టేలా చేయడం. అసలు ఈ హుక్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ లాంటివి. ఇవి మన ఫంక్షన్ కాంపోనెంట్స్కి రియాక్ట్ స్టేట్ మరియు లైఫ్ సైకిల్ లాంటి పవర్ఫుల్ ఫీచర్స్ని హుక్ చేయడానికి, అంటే వాడుకోవడానికి సాయపడతాయి. దీనివల్ల మనం క్లాస్ కాంపోనెంట్స్ రాయాల్సిన అవసరం లేకుండానే స్టేట్ఫుల్ లాజిక్ని ఈజీగా రాయొచ్చు. రియాక్ట్లో చాలా హుక్స్ ఉన్నాయనుకోండి, కాని నిజం చెప్పాలంటే ఓ 90% మన పని మొత్తం రెండు హుక్స్తో అయిపోతుంది. ఒకటి స్టేట్ కోసం, ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ కోసం వాడేవి. వీటిమీద మనకు గ్రిప్ వస్తే చాలు, రియాక్ట్ హుక్స్ వాడకంలో మనం చాలా వరకు ప్రావీణ్యం సంపాదించేసినట్టే. మనం మొదటగా తెలుసుకోవాల్సింది యూజ్ స్టేట్ గురించి. ఇది అన్నింటికన్నా బేసిక్, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన హుక్. ఫంక్షనల్ కాంపోనెంట్స్కి సొంతంగా స్టేట్ని క్రియేట్ చేసుకుని దాన్ని మేనేజ్ చేసుకునే శక్తినిచ్చేది ఈరే. దీనివల్లే మన కాంపోనెంట్స్ డైనమిక్గా పనిచేస్తాయి. దీని సింటాక్స్ చూడండి. కౌంట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ 0. ఇక్కడ యూజ్ స్టేట్ మనకొక అర్రేను ఇస్తుంది. అందులో మొదటిది కౌంట్, ఇది మన స్టేట్ వేరియబుల్ అన్నమాట. ఇక రెండవది సెట్ కౌంట్, ఇది ఆ కౌంట్ విలువను మార్చడానికి ఉపయోగపడే ఫంక్షన్. బ్రాకెట్లలో ఉన్న 0 ఏంటంటే కౌంట్ యొక్క స్టార్టింగ్ వాల్యూ. మనం సెట్ కౌంట్ని ఎప్పుడు కాల్ చేసినా రియాక్ట్ ఆ కాంపోనెంట్ని కొత్త వాల్యూతో మళ్లీ రీరెండర్ చేస్తుంది. తర్వాతొచ్చేది యూజ్ ఎఫెక్ట్. మన కాంపోనెంట్ స్క్రీన్ మీద కనిపించాక పక్కన జరగాల్సిన పనులన్నిటినీ, అంటే సైడ్ ఎఫెక్ట్స్ను ఇది చూసుకుంటుంది. ఉదాహరణకు ఇంటర్నెట్ నుంచి డేటా తీసుకురావడం, టైమర్లు సెట్ చేయడం, లేదా నేరుగా డామ్ని మార్చడం లాంటివి. పాత క్లాస్ కాంపోనెంట్స్లో ఉండే కాంపోనెంట్ డెడ్ మౌంట్, కాంపోనెంట్ డెడ్ అప్డేట్ లాంటి వాటికి ఇదొక మోడర్న్ ఆల్టర్నేటివ్. అయితే యూ ఎఫెక్ట్లో అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. అదే ఈ డిపెండెన్సీ అరే. ఈ చిన్న అరేతో మనం యూ ఎఫెక్ట్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఉదాహరణకి మనం రెండో ఆర్గ్యుమెంట్గా ఏమీ ఇవ్వకపోతే అది ప్రతి రెండర్ తర్వాత రన్ అవుతుంది. అదే ఒక ఖాళీ అరే 0 ఇస్తే కేవలం మొదటిసారి రెండర్ అయినప్పుడు మాత్రమే రన్ అవుతుంది. ఒకవేళ అరేలో డెప్1, డెప్2 లాంటి విలువలిస్తే ఆ విలువలు మారినప్పుడు మాత్రమే అది మళ్లీ రన్ అవుతుంది. చూసారా, ఇది ఎంత పవర్ఫుల్ టూలో! ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు. యూ ఎఫెక్ట్ ఒక ఫంక్షన్ని తిరిగి ఇవ్వగలదు. దీన్నే క్లీనప్ ఫంక్షన్ అంటాం. కాంపోనెంట్ అన్మౌంట్ అయ్యే ముందు లేదా ఎఫెక్ట్ మళ్లీ రన్ అయ్యే ముందు ఈ క్లీనప్ ఫంక్షన్ రన్ అవుతుంది. ఇది అచ్చం మనం పార్టీ అయ్యాక క్లీన్ చేసినట్టు అన్నమాట. దీని ద్వారా మనం మొదలుపెట్టిన టైమర్లను ఆపడం లేదా సబ్స్క్రిప్షన్లను రద్దు చేయడం లాంటి పనులు చేసి మెమరీ లీక్స్ను ఆపొచ్చు. సరే, బేసిక్స్ చూసేశాం కదా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా మన యాప్ పర్ఫార్మెన్స్ను ఎలా పెంచాలో, దానికోసం వాడే కొన్ని స్పెషల్ టూల్స్ గురించి చూద్దాం. మన ఇప్పుడు చూడబోయే 2 హుక్స్ అర్థం కావాలంటే ముందుగా మనకు మెమోరైజేషన్ అంటే ఏంటో తెలియాలి. భయపడకండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. అంటే ఒక కష్టమైన లెక్కను ఒక్కసారి చేసి జవాబును గుర్తుపెట్టుకోవడం లాంటిది. మళ్ళీ అదే లెక్క వస్తే మళ్ళీ చెయ్యకుండా గుర్తుపెట్టుకున్న జవాబునే వాడతాం. దీనివల్ల మన యాప్ చాలా వేగంగా పనిచేస్తుంది. సరే, యూజ్ మెమో వర్సెస్ యూజ్ కాల్బ్యాక్, ఈ రెండిటి మధ్య చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. తేడా ఒక్కటే, బాగా గుర్తుపెట్టుకోండి. యూజ్ మెమో అనేది ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూని, అంటే దాని రిజల్ట్ని క్యాష్ చేస్తుంది. మరోవైపు యూజ్ కాల్బ్యాక్ ఏకంగా ఆ ఫంక్షన్నే క్యాష్ చేస్తుంది. సో ఖరీదైన క్యాలిక్యులేషన్స్ని ఆపడానికి యూజ్ మెమో వాడాలి. అదే చైల్డ్ కాంపోనెంట్స్కి పంపే ఫంక్షన్లు మళ్లీ క్రియేట్ అవ్వకుండా ఆపడానికి యూజ్ కాల్బ్యాక్ వాడాలి. ఇప్పుడు యూజ్ రెఫ్ గురించి చూద్దాం. దీన్ని ఒక చిన్న డబ్బాలాగా ఊహించుకోండి. ఈ డబ్బాలో మనం ఏదైనా ఒక విలువను పెట్టుకోవచ్చు. ఎన్నిసార్లు రీరెండర్ అయినా ఆ డబ్బా దాని లోపలున్న విలువ మారవు. దీని స్పెషాలిటీ ఏంటంటే దాని విలువను మార్చినప్పుడు కాంపోనెంట్ రీరెండర్ అవ్వదు. యూజ్ రెఫ్ని మనం ప్రధానంగా 2 చోట్ల వాడతాం. ఒకటి, స్క్రీన్ మీదున్న ఒక ఇన్పుట్ ఫీల్డ్ని ఫోకస్ చేయడం లాంటి
డామ్ ఎలిమెంట్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి. 2 టైమర్ ఐడి లాంటివి, అంటే రీరెండర్తో సంబంధం లేని విలువలను దాచుకోవడానికి. ఇది స్టేట్కు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్కు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఓకే, మన టూల్ కిట్లో ఉండాల్సిన మరికొన్ని పవర్ఫుల్ టూల్ గురించి ఇప్పుడు ఫాస్ట్గా ఒకసారి చూసేద్దాం. ఇవి రోజూ అవసరం పడకపోవచ్చు, కానీ అవసరమైనప్పుడు మాత్రం చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్, యూస్ కంటెక్స్ట్. ఇది రియాక్ట్ కాంటెక్స్ట్ ఏపీఐ నుంచి డేటాను చాలా సులభంగా వాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల పాత కాంటెక్స్ట్ కన్జ్యూమర్ వాడాల్సిన అవసరం ఉండదు. కోడ్ చాలా క్లీన్గా, చదవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత యూజ్ రెడ్యూసర్. మన స్టేట్ మేనేజ్మెంట్ కొంచెం కాంప్లెక్స్ అయిపోతే, అంటే చాలా రూల్స్, చాలా కండిషన్స్ ఉంటే, అప్పుడు యూజ్ స్టేట్ బదులుగా దీన్ని వాడతాం. ఇది కొంచెం రీడక్స్ లాగా పనిచేస్తుంది. కాంప్లెక్స్ స్టేట్ని మేనేజ్ చేయడానికి ఇది బెస్ట్ చాయిస్. ఇక యూస్ లేఅవుట్ ఎఫెక్ట్. ఇది యూస్ ఎఫెక్ట్కి కవల సోదరుడి లాంటిది, కాని ఒకే ఒక తేడా ఉంది. ఇది డామ్లో మార్పులు జరిగాక బ్రౌజర్ ఆ మార్పులను స్క్రీన్ మీద చూపించే ముందే రన్ అవుతుంది. డామ్ నుంచి కొలతలు చదివి విజువల్ ఫ్లికర్ని ఆపడానికి దీన్ని వాడతారు, కాని దీన్ని చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే వాడాలి. ఫైనల్గా యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్. ఇది చాలా అడ్వాన్స్డ్ హుక్. దీన్ని మనం రోజు వాడం. ఒక పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్ యొక్క రెఫ్ ద్వారా ఏ మెథడ్స్ని యాక్సెస్ చేయగలదో కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద ఈ హుక్స్ వెనకున్న ఐడియా ఏంటి? సింపుల్గా 3 విషయాలు. 1 సరళత, అంటే తక్కువ కోడ్ రాయడం. 2 కాంపోజిషన్, అంటే స్టేట్ఫుల్ లాజిక్ని మళ్లీ మళ్లీ వాడుకునేలా చిన్న చిన్న ముక్కలుగా చేయడం. దీన్నే మనం కస్టమ్ హుక్స్ అంటాం. 3వది ఫంక్షన్ సెంట్రిక్, అంటే జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్తోనే మొత్తం యూఐని క్రియేట్ చేయడం. చివరగా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ టూల్స్ని ఉపయోగించి మీ కోడ్లో పదే పదే ఎదురయ్యే ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక కస్టమ్ హుక్ రాయాల్సి వస్తే అది ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడే హుక్స్ యొక్క అసలైన పవర్, అంటే మన సొంత పరిష్కారాలను తయారు చేసుకునే సామర్థ్యం దాగుంది.